వైసీపీ ఎలా ఉంటదంటే అంటే ఏదైనా ఒకటి మంచి కంటెంట్ ప్రజల్లోకి వెళ్ళేది దొరికిందంటే వాళ్ళు ఎగిరి గంతులు వేసేస్తారు. అదే కంటెంట్ ఎదరి నుంచి వచ్చిందంటే వెంకటేసుకుంటారు. వెంకటేసుకుని మంచం ఎక్కేస్తారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చోట్ల నీకు 15 నీకు 15 నీకు 15 అన్నాడు. ఏది ఏది అనేవారు. నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000 చూపిస్తాను జగన్ రెడ్డి గారు. వీళ్ళకి మొత్తం 5 పిల్లలటండి. ఓ ముస్లిం కుటుంబం, ముస్లింలు దళితులు వీళ్ళ పేదరికంలో ఉంటారు. 5 పిల్లలు ఉన్నారు. మామూలుగా అయితే జగన్ రెడ్డి గారు 5గురిలో ఒకరికి ఇస్తారు 13,000. ఉన్న 4గురిని నువ్వు పల్లె పెట్టేసుకుని ఆ వచ్చిన డబ్బులతో చదివించుకోమా అని చెప్తాడు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తెలుసండి? 5 పిల్లలు ఉన్నారు కదా, ఊరి పేరుతో సహా చెప్తున్నారు. జగన్ రెడ్డి గారు మీకు అనుమానం ఉంటే ఎంక్వైరీ చేసుకోండి. మాది గుంటూరు జిల్లా నేడుగుంటూరు మండలం పేరుచల్ల గ్రామం అని. నా పేరు షాహిదా, మా ఆయన పేరు షేక్ జానీ. మా పిల్లలు 5గురు. తల్లికి వందనం ప్రకటించిన పథకం కిందట మాకు 5గురు పిల్లల ఖాతాలో జమ అయిన డబ్బులు. ఇందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు వదిలిన పథకానికి మాకు చాలా సంతోషంగా ఉంది. నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 అవకాశం అంటే నీకు 18 మళ్ళీ వచ్చేది నెక్స్ట్ మంత్. మరి చెప్పిన మాట చెప్పినట్టు జరుగుతుంది కదా ఇక్కడ. ఎందుకంటే 7 సీట్లు చచ్చిపోతున్నారు అదవల్లరా. మీకు గడ్డెట్టువాడు ఎవడలేడు. 11 సీట్లు పరిమితి చేసి అదవల్ల కూర్చోండి ఎక్కడని చెప్పిన ఇంకా బుద్ధి లేకుండా తప్పుడు ప్రచారం చేస్తానంటే ఏమనాలరా మిమ్మల్ని? 13,000 అంటే 65,000 రూపాయలు పడ్డారు రూపాయి ఈ చెల్లి అకౌంట్ లో. 65,000 రూపాయలు మీరు ఏట్రా వాగుతున్నారు. ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు, 2వ సంవత్సరం ఇచ్చారు, ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదని ఏడుతున్నారు. మొత్తం మీరు 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చింది ఎన్ని సంవత్సరాల రూపాయి? 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చింది 4 సార్లు ఇచ్చారు. ఎక్కడ దారి తప్పించారో తెలియదు కానీ జనాలు మోసం చేయడంలో దిట్టాలు మీరు. ఇస్తానన్న మాట ప్రకారం సంవత్సరం లోపే మీరు 13,000 ఇచ్చిన కుటుంబానికి 65,000 ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 65,000 ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. 65,000 ఇచ్చారు అబ్బాయి లోకేష్ గారు. అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరన్నమాట కదా, వెళ్ళి అడిగి చూడండి, అక్కడ తెలుస్తుంది.